ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియులైన వారందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో సర్వశుభాలు తెలియచేస్తున్నాను. నిస్సీ కల్వరి మినిస్ట్రీస్ ద్వారా మీరు వీక్షిస్తున్నటువంటి ప్రసంగములు, మీరు వినుచున్న ప్రసంగాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరు తెలియపరుస్తున్నందుకే దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ పూట దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన ఒక మాటని మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 12-13 వచనాల్లో దావీదు మహారాజు చేసిన ఒక ప్రార్థన మనకి కనిపిస్తుంది. అది ఆ లేఖనాన్ని ధ్యానించి మనము ఆ లేఖన ధ్యానంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంపూర్ణమైన విశ్లేషణ మనం విని ఆశీర్వదించబడుదుముగాక. ఆమేన్. చదువుదాం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించేవాడవును. అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. కొన్ని సంఘాలు సార్వత్రికమైన ఆలోచన లేక, కొన్ని నామకార్థ సంఘాలు ఆ విధంగా భక్తిని నేర్పిస్తున్నాయి చాలామందికి. ఏదో వచ్చి కొంతసేపు కూర్చోవాలి, ఓ పాట పాడాలి, ఏదో 4 మాటలు చెబుతారు. ఆ 4 మాటలు వినేసి మనం ఏదైనా వేయగలిగితే ఓ 10 రూపాయలు కానుక వేసేసి వెళ్ళిపోవాలి, ఇదే భక్తి ఆదివారం అంతే అనుకుంటున్నారు. పక్కా నామకార్థులు వాళ్ళు. పరలోకం పొరపాటును కూడా చూడలేరు వారు. దర్శనంలో కూడా చూపించరు దేవుడు వారికి పరలోకాన్ని. కొంతమంది మంచి భక్తులకి దర్శనాల్లో చూపించినట్లుగా సాక్ష్యం చెబుతూ ఉంటారు. ఇలాంటి భక్తులకి పొరపాటుని పరలోకంలో దర్శనంలో కూడా పరలోకాన్ని చూపించడు. అంత కఠినంగా వ్యవహరిస్తాడు దేవుడు. ఇప్పుడు దాని కొరకు కాదు, ఏదో చర్చికి వెళ్ళాలి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి, వెళ్ళకపోతే ఈ రోజు నువ్వు చర్చికి వెళ్ళలేదా అని వాళ్ళు అడుగుతారు. ఇరుగుంటోళ్ళు పొరుగుంటోళ్ళు అడుగుతారు. వాళ్ళ కోసం వెళ్తున్నారు కొంతమంది చర్చికి. బైబిల్ ఇచ్చుకుని ఆ ఈదమ్మట చర్చికి వెళ్తున్నాను అంటే చెప్పుకుంటూ వస్తారు. ఎందుకంటే మానలేదు, వెళ్ళారు, చర్చికి వెళ్ళారని నలుగురు మధ్యలోనే హాజరాయించుకోవడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రజల్లో నుంచి ఏర్పరచబడినటువంటి, ప్రత్యేకించబడినటువంటి ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను అని దావీదు గురించి గూఢార్థంగా మాట్లాడుతున్నాడు.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కీర్తనలు, దావీదు రాసిన కీర్తనే మరలా 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదివితే, యెహోవా, ఆ నీవే నాకు కేడెముగాను, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయస్పదముగాను, నీవే నాకు అతిశయస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడ నీ తల దించబడిందో తిరిగి నీ తల అక్కడ ఎత్తబడాలి అని నువ్వు కోరుకుంటున్నట్లయితే కనుక నీ కోరికను తీర్చటానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వానివై, దేవుని చేత ప్రత్యేకించబడిన వానివై ఉంటే ఖచ్చితంగా నిన్ను ఆయన హెచ్చిస్తాడు. ఆయన ఉన్నత శిఖరముల మీద నిలుపుతాడు. ఉన్నత ఆశీర్వాదాలని నీ కుటుంబానికి దయచేస్తాడు. ఆయన ఉన్నత దీవెనలు దయచేస్తాడు. నువ్వు ఎన్నడూ నీ జీవితంలో, నీ ఊహల్లో కూడా ఎన్నడూ ఊహించుకోలేనటువంటి ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటావు. ఆస్తులకు కర్తలుగా చేస్తాడు ఆయన. ఆస్తులకు కర్తలుగా చేస్తాడు. ప్రత్యేకించబడాలి. వీరు యేసుని నమ్ముకున్నవారు, వీరు అందరిలాగా ఉండరు. వీరు యేసుని వెంబడిస్తున్నవారు ఎక్కడ పడితే అక్కడ భోంచేయరు. వీరు యేసుని వెంబడిస్తున్నవారు ఎలా పడితే అలా నోటికి వచ్చినట్లుగా మాట్లాడరు. వీరు పద్ధతులు వేరు. వీరు యేసుని అనుసరించేవారు. ఏ కార్యక్రమానికి పడితే ఆ కార్యక్రమానికి వారు వెళ్ళరు. ఎక్కడ పడితే అక్కడ భోజనం చేయరు. ఇక ఊరిలో ఎక్కడ సంతర్పణ పెట్టినా అక్కడే ఉంటాం మనం. ఊరిలో ఏ గుడికాడ సంతర్పణ పెట్టినా సరే ఇక్కడ నేను ఉన్నాను అంటే అక్కడ ప్రత్యక్షం అవుతారు. తినేయటమే మనకి. ఆ పూట గడుపుకోవడమే, ఆ పూట కలిసి వచ్చిందని అనుకోవడమే. కానీ నువ్వు ఎంత నష్టపోతున్నావో, నీకు నువ్వుగా ఎంత నష్టాన్ని తవ్వుకుంటున్నావో, నీకు నువ్వుగా ఎంత నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావో నీకు ఆ సమయంలో అనిపించదు, తెలియదు. ఒక రోజున తెలుస్తుంది. ఈ నష్టమంతా ఒక ముద్దగా చేరినప్పుడు తెలుస్తుంది నీకు, ఎంత నష్టం నాకు వాటిల్లేందని. ఎక్కడ పడితే అక్కడ ప్రతి కార్యక్రమంలోని మనం కనిపిస్తాం. తగుదునమ్మా, నేను ఉండాలి, నేను లేకపోతే ఈ కార్యక్రమం జరగదన్నట్టుగా మనం కార్యక్రమాలకు వెళ్ళిపోతాం. ఎక్కడ పడితే అక్కడ చేయి కడిగేస్తాము, ఎక్కడ పడితే అక్కడ ముద్ద నోట్లో పెట్టేస్తాం. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు ఘనపరుస్తాడు. ఒక ప్రత్యేక జీవితం చెయ్యాలి. నిన్ను చూసి సాక్ష్యం చెప్పాలి అనేకులు. వారు ఏ కార్యక్రమాన్ని పెడితే ఆ కార్యక్రమానికి రారు. వారు ఎక్కడ పెడితే అక్కడ చేయి కడగరు, ఏది పెడితే అది తినరు. వారు యేసుని వెంబడించేవారు, చర్చికి వెళ్ళేవారు, వాళ్ళు వాక్యం ప్రకారంగా జీవించేవాళ్ళు వాళ్ళు అని నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ప్రత్యేకించబడాలి. ఏది నీ జీవితంలో ప్రత్యేకమైన జీవితం? ప్రత్యేకించబడాలి. దావీదు ప్రత్యేక జీవితం చేశాడు. అబ్రహాము ప్రత్యేకించబడిన, పిలిచిన తర్వాత వచ్చింది అన్యుల్లో నుంచి అయినా, అన్య ఆచారాల నుంచి అయినా, విగ్రహారాధనలో నుంచి అయినా, దావీదు అబ్రహాము ప్రత్యేకించబడ్డాడు. దేవుని చెప్పు చేతుల్లోని, దేవుని అడుగుజాడల్లోని తన జీవితాన్ని భద్రపరుచుకున్నాడు. అటువంటి వారిని హెచ్చిస్తాడు. ప్రతిదానికి కక్కుర్తి పడుతూ జీవిస్తే ఆ కక్కుర్తి పడిన దాంతో సరిపెట్టుకోవడం. ఇక దేవుని ఆశీర్వాదాలు కనపడవు. దేవుని దీవెన ఇక అటువంటి కుటుంబాల మీద కురిపించడు దేవుడు. కక్కుర్తి ఎక్కడికి పడితే అక్కడ కక్కుర్తి, కాంప్రమైజ్ అయిపోవడం, రాజీ పడిపోవడం భక్తిలో. దేవునికి మహిమ కలుగును గాక. నా తల ఎత్తువాడవును నీవే. తల ఎత్తుతాడు. ఏ ప్రజల మధ్యన, ఏ గ్రామం మధ్యన, ఏ సమాజం మధ్యన నీ తల దించబడిందో అక్కడే నీ తల ఎత్తుతాడు నా ప్రభు. అయితే ఏర్పరచబడిన నీవు ప్రత్యేకముగా ఉంటున్నావా? ప్రత్యేక జీవితం చేస్తున్నావా?
ఏది మాట్లాడకూడదో అది మాట్లాడకుండా ఉండాలి, ఏది తినకూడదో అది తినకుండా ఉండాలి, ఏది చూడకూడదో అని దేవుడు మనకి కొంత నియమాన్ని పెట్టాడు, అది చూడకుండా ఉండాలి, ఏది వినొద్దు అని చెప్పాడో అది వినకుండా ఉండాలి. అలాగున ఒక ప్రత్యేక జీవితం చేస్తే నిన్ను హెచ్చిస్తాడు నా ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో నుంచి కూడా ఒక మాటని మనము ధ్యానం చేద్దాం. 52వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాము. ఆలకించండి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వివేకముగా ప్రవర్తించాలి, వివేక శూన్యులుగా ఉండకూడదు, వివేకముగా ప్రవర్తించాలి. ఏ క్రైస్తవుడి జీవితంలో, ఏ భక్తిపరురాలు జీవితంలో, ఏ భక్తిపరుడు జీవితంలో వివేకము చోటు చేసుకుంటుందో, వివేకము కలిగి ఉంటారో, ఆ వివేకము కలిగినటువంటి వారిని హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడతాడంట. హెచ్చించబడతాడు, ప్రసిద్ధుడవుతాడు. హెచ్చించబడటమే కాదు, ప్రసిద్ధుడు అవటము అంటే అనేకుల మధ్యన ఘనపరచబడటము, అనేకుల మధ్యన కొనియాడబడటము. ప్రసిద్ధుడు అంటే ప్రసిద్ధిగాంచినవాడు, ప్రసిద్ధికెక్కినవాడు. హెచ్చించడమే కాదు, ప్రసిద్ధిగాంచేటట్లుగా చేస్తాడంట, ఘనపరుస్తాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వివేకము ఇది వాక్యం ద్వారానే కలుగుద్ది. వివేకము లోకానుసారంగా కలిగేది కాదు. లౌకికమైన వివేకం గురించి దేవుడు మాట్లాడట్లేదు. నీ లౌకికమైన వివేకాన్ని కట్టిపెట్టి పక్కన పెట్టాలి. ఇది వాక్యానుసారమైనటువంటి వివేకము. వాక్యస్వరూపమైనటువంటి దేవుణ్ణి మనం ధ్యానం చేస్తున్నప్పుడు వాక్యంలో నుంచి ఇచ్చేటటువంటి ఆ జ్ఞానయుక్తమైనటువంటి ఆ జ్ఞాన రసములో నుంచి పొందుకునేది వివేకం. వాక్యాన్ని బాగా ధ్యానం చేస్తూ, వాక్యాన్ని చదువుతూ, బైబిల్ చదువుతూ వివేకాన్ని సంపాదించుకోవాలి. వివేకం అనేది వాక్యం ద్వారా కలుగుద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి వారిని దేవుడంట హెచ్చించడమే కాదు, ప్రసిద్ధిగాంచేటట్లుగా చేసి ఘనుడుగా కాదంట, మహాఘనుడుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఘనుడుగా కాదు, మహాఘనుడుగా చేస్తాడు. మహాఘనుడు అనేది ఆయనకి ఉన్నటువంటి పేరుల్లో ఒక పేరు. అంటే అంతటి పేరు చూడండి, ఆయనకున్న పేరుకి సమానమైన పేరునిస్తాను అంటున్నాడు. మహాఘనుడవు నీవు అని మనము ఆయన కీర్తిస్తాం కదా. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, వివేకము ఎవరిలో కనిపిస్తుందో, వివేకము ఏ సహోదరిలో, ఏ సహోదరుడిలో దేవుని వివేకము, ఆ వాక్యానుసారమైన వివేకము కనిపిస్తుందో వారిని హెచ్చించడము, అలాగనే ప్రసిద్ధిగాంచేటట్లుగా మహాగణులుగా ఆయన ఎంచుతాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మనము దానియేలు గ్రంథములో మనము మహాఘనుడుగా, ప్రసిద్ధిగాంచిన వాడిగా, హెచ్చించిన వాడిగా మనం చూడగలుగుతాం దానియేలుని. దానియేలు పుస్తకంలో చదువుదాం, 2వ అధ్యాయము 48వ వచనం చదువుదాము ముందుగా. అప్పుడు రాజు దానియేలుని బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అంతటి మీద అధిపతిని గాను ప్రధానిని గాను నియమించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దానియేలు పుస్తకములో నుంచి దానియేలు చరిత్ర మనము చదివినప్పుడు కానీ, ఆ దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు కానీ, దానియేలులో నుంచి మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు. దానియేలు చాలా వివేకవంతుడు. వాక్యంతో వివేకాన్ని బాగా నింపుకున్నాడు. ఎంతటి వివేకవంతుడో అంతటి ఘనత అతనికి దేవుడిచ్చాడు. చూడండి,
ఈ బబులోను సామ్రాజ్యంలో అంటే భయంకరమైనటువంటి విగ్రహపు ఆరాధన జరిగేటటువంటి ఒక రాజ్యములో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి దానియేలు, దేవునిని క్రీస్తుని వెంబడిస్తున్న దానియేలు, క్రీస్తుని అనుసరిస్తున్న దానియేలు, క్రీస్తు అడుగుజాడల్లో, క్రీస్తు చెప్పు చేతల్లో తన జీవితాన్నంతటినీ కూడా అప్పగించుకున్న దానియేలు జీవితం ఎలాగుంది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా కనిపిస్తుంది? ఆ బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజు దానియేలుని ఎలా ఘనపరుస్తున్నాడు? తన సామ్రాజ్యంలో, ఆ బబులోను సామ్రాజ్యంలో ఎంతోమంది ఉండగా వారందరినీ పక్కన పెట్టి దేవుని వివేకము కలిగినటువంటి దానియేలుని ఎలా హెచ్చిస్తున్నాడో చూడండి. హెచ్చించి, మామూలుగా హెచ్చించలేదంట, బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అధిపతిగాను ప్రధానునిగాను నియమించాడంట. ఆ బబులోను సామ్రాజ్యములో ఉన్న జ్ఞానులందరి మీద కూడా అధిపతిగాను ప్రధానినిగాను నియమించాడు. వాళ్ళందరి మీద ఆ బబులోను సామ్రాజ్యంలో అప్పటి వరకు ఆయన సామ్రాజ్యంలో కొలువుతీరు ఉన్నటువంటి ఆ జ్ఞానవంతులు, ఆ ప్రధానులు, ఇంకా పండితులు, వీళ్ళందరి మీద కూడా ఆ దానియేలుని ఎలాగా అధిపతిగాను ప్రధానునిగాను నియమించాడు. ఎంత ఘనత వచ్చిందండి! ఒక దేవుని నమ్ముకున్న బిడ్డకు యేసుక్రీస్తుని అనుసరించి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి అనుసరించినటువంటి ఒక బిడ్డకు దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప ఘనతను చూశారా? దానియేలు వివేకము కలిగి ప్రవర్తించాడు. దేవుని అడుగుజాడల్లోని చెప్పు చేతల్లోని తన జీవితాన్ని అంతటినీ పెట్టుకున్నాడు. సరెండర్ చేశాడు. తన జీవితాన్ని దేవుని అడుగుజాడలకి సరెండర్ చేశాడు. దేవుని చెప్పు చేతలకి సరెండర్ చేశాడు. తన్ను తాను దేవుడికి లొంగిపోయాడు, లోబడిపోయాడు. అటువంటి దానియేలు జీవితాన్ని మనం చదువుతాము. అందులోనే 46, 47 వచనాలు కూడా చదువుదాం. అంతటా రాజు అయినటువంటి నెబుకద్నెజరు దానియేలునకు చూసారా? ఒక దేవుని కుమారుడికి, ఒక దేవుని బిడ్డకు, దేవుని నమ్ముకున్న వానికి, దేవుని వివేకము కలిగిన వానికి ఒక రాజు సాష్టాంగ పడుతున్నాడంటండి. ఒక రాజు సాష్టాంగ నమస్కారం అని రాశారు. సాష్టాంగ నమస్కారం అంటే ఆ దానియేలు పాదాలకి సాగిలి పడటమే కదా, సాష్టాంగ పడటమే కదా. ఒక రాజు, ఏ రాజు ఇతను? బబులోను సామ్రాజ్యము అంటే ఈ కల్దీల సామ్రాజ్యము అన్నిటికంటే ప్రపంచంలో ఒకప్పుడు అతి పెద్దదైన సామ్రాజ్యము, పేరు ప్రఖ్యాతులు కాంచిన సామ్రాజ్యం ఇది బబులోను సామ్రాజ్యం. ఈ బబులోను సామ్రాజ్యం యొక్క రాజు దానియేలు పాదాలకి సాగిలపడుతున్నాడండి. దానియేలుకి సాగిలపడ్డాడు. ఎంత ఘనత ఇచ్చాడు దేవుడు! ఒక ప్రతిమను చేసి ఆ ప్రతిమకే నమస్కరించాలి, మరి దేనికి నమస్కరించకూడదు అన్నప్పుడు దానియేలు దినమునకు ముమ్మారు యెరూషలేము వైపు తన కిటికీ తలుపులు తెరుచుకుని, తన గది యొక్క తలుపులను యెరూషలేము వైపు ఉన్న తలుపులను తెరుచుకుని యెరూషలేము వైపుకి తిరిగి యెరూషలేము వైపుకి మోకరిల్లి దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉండగా చూసి నేరము పట్టుకుని నేరము మోపబడిన వాడై ఆ రాజు, ఆ బబులోను రాజు చేసిన ప్రతిమకు సాగిలపడలేదన్న ఒక నేరంతో సింహాల బోనులో వేయబడి సింహాల నోరులు దేవుని చేత మూయబడి ఒక అద్భుతమైనటువంటి ప్రార్థనపరుడు, సింహాల నోరులను మూయించగలిగేటంత ప్రార్థనపరుడని పేరుగాంచినటువంటి దానియేలుకి ఆ దేశపు రాజు సాగిలపడుతున్నాడు. నీకు సాగిలపడతారు నీ శత్రువులు, నీకు విరోధులు, నీ పాడుని కోరుకునేవారు, నీ చెడుని కోరుకునేవారు అందరూ వచ్చి నీకు సాగిలపడతారు. నీ ప్రార్థన జీవితం అలా ఉండాలి. వాక్యంతో ఒక గొప్ప వివేకాన్ని సంపాదించుకోవాలి.
వివేకవంతులుగా ఉండాలి దేవుని బిడ్డలు. అవివేకము నష్టాన్ని తీసుకొస్తుంది, అజ్ఞానము నష్టాన్ని తీసుకొస్తుంది. దేవుని జ్ఞానము, దేవుని వివేకము నింపుకోవాలి. అది వాక్యం ద్వారానే సాధ్యము. వాక్యం వినాలి వినాలి వినాలి, దేవుని మాటలు వింటూ ఉండాలి, విని వాటిని అవగాహన చేసుకుంటూ దాని ప్రకారంగా జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. వివేకవంతమైన జీవితం అది. దానియేలు ఆ విధంగా గొప్ప వివేకవంతుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆ 46 తర్వాత 47 కూడా చదువమ్మా. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవు అయితివే. నీ దేవుడు దేవతలకే దేవుడు, రాజులకే రాజు, మర్మాల్ని బయలుపరిచేవాడై ఉన్నాడని దానియేలు దగ్గర దానియేలు దేవుని గురించి పొగుడుతూ ఉన్నాడు. విగ్రహారాధన చేసే రాజు, ఒక ప్రతిమను నిలబెట్టి ఆ ప్రతిమకే అందరూ పూజించాలి అని శాసనం చేసి విడుదల చేసిన రాజు ఇప్పుడు దానియేలు దేవుడిని గణపరుస్తున్నాడు. దానియేలు దేవుణ్ణి పొగుడుతూ ఉన్నాడు. దానియేలు దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. దానియేలుకి సాగిలపడటమే కాదు, దానియేలు నమ్ముకున్న దేవుణ్ణి కూడా ఘనపరుస్తూ ఉన్నాడు. నీ దేవుడే దేవుడయ్యా, గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, మహత్యాలు చేయడానికి చాలిన దేవుడు అంటూ పొగుడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మరి ఎవరి సహవాసము చేయక దేవునితో సహవాసం చేశాడు దానియేలు. సింహాల గుహను ఎదుర్కొన్నాడు దానియేలు. దానియేలు 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. అంతట నేను గోనె పట్ట కట్టుకుని ధూళిని తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై నా మనస్సుని నిబ్బరము చేసుకుంటిని. ప్రభువా, నీ ఆజ్ఞలను అనుసరించి నీ కృపను జ్ఞాపకము చేయువాడా, ప్రవక్తలు రాజులకును పితరులకును చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులను దుష్టులనై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. దేవునికి స్తోత్రం. ఈ దానియేలు ప్రార్థన నీ ప్రతిరోజు ప్రార్థన అవ్వాలి. ఈ 9వ అధ్యాయము ఈ 3, 4, 5 వచనాల్లో చదివినటువంటి చెప్పబడిన ప్రార్థన నీ జీవితానికి ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన అవ్వాలి. నీ అనుదిన ప్రార్థన అవ్వాలి. నీ వేకువజాముని ప్రార్థన అవ్వాలి. నీ ఒంటరి ప్రార్థనలో ఈ ప్రార్థన ఉండాలి. ఆ విధంగా దానియేలు ప్రార్థన మన జీవితంలో అనుదిన ప్రార్థనగాను, ప్రాముఖ్యమైన ప్రార్థనగాను, నిత్య ప్రార్థనగాను ఉండిపోవాలి. ఆ విధంగా ప్రార్థించినప్పుడు మనము దానియేలు వలె సత్ఫలితాలని, ప్రార్థన ఫలితాలని సమృద్ధిగా మనము అనుభవించగలుగుతాం. ప్రార్థనతోటే, దావీదు చేసిన ప్రార్థనతోటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రసంగాన్ని ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు, అపోస్తులుడైన యాకోబు కూడా చెప్తున్నటువంటి మాటని మనము ఒకసారి స్మరణలోనికి తెచ్చుకుంటే వాక్యాన్ని మంచిది. 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాము. ప్రభు దృష్టికి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి. ఆయన ద్వారా హెచ్చించబడాలి అనే ఒక బలమైన కోరిక నీలో ఉంటే, ఆయన ద్వారా ఘనపరచబడాలి, హెచ్చించబడాలి, ఆయన ద్వారా ఆశీర్వదించబడాలి, ఐశ్వర్యము, అలాగే ఒక గొప్ప
పేరు ప్రఖ్యాతలు మనం అనుభవించాలి అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. అదే చెప్తున్నాడు అపోస్తులుడైనటువంటి యాకోబు 4వ అధ్యాయం 10వ వచనంలో చదివాం మనము. ప్రభు దృష్టికి మిమ్ములను మీరు తగ్గించుకొనుడి. మనల్ని మనమే తగ్గించుకోవాలి. ఇది మనం చేసే పని, మనమే చేద్దాం. ఈ రోజునే ప్రారంభిద్దాం, ఈ క్షణంలోనే ప్రారంభిద్దాం. ఒక తగ్గింపు జీవితం కలిగి ఉందాం. దేవుని ద్వారా నీవు నీ కుటుంబం హెచ్చించబడాలి అనేది దేవుని ఉద్దేశము. అందుకనే చెప్తున్నాడు, నిన్ను తగ్గించుకో. నాకు అవున్నాయి, ఇవి ఉన్నాయి, ఈ గొప్పతనాలు, ఆ గొప్పతనాలు, నాది అంత గొప్ప కులం, ఇంత గొప్ప కులము, ఇవన్నీ కూడా మానుకుని తగ్గించుకో. నిన్ను నువ్వు తగ్గించుకో. ప్రభులో ఉన్నావు, నీవు ప్రభుని నమ్ముకున్నావు, ప్రభు సన్నిధానానికి వస్తున్నావు, ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావు, నీవు బాప్తిజం పొందావు, మారుమనసు పొందిన వారు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. పరిశుద్ధాత్మ యొక్క వరములు సంపాదించుకోండి. పరిశుద్ధాత్మ ఫలములు కలిగి ఉండండి. ఆ కృప వరములను స్వతంత్రించుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు, నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు. ఆశీర్వాదములో ఒక హెచ్చింపు, ఆయుష్లో ఒక హెచ్చింపు, ఆరోగ్యంలో హెచ్చింపు, పేరు ప్రఖ్యాతుల్లో హెచ్చింపు, ఘనతనివ్వడంలో హెచ్చింపు, అన్నిటిలోని ఒక హెచ్చింపుని నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడు అంటే బాగా తగ్గించుకో. డౌన్ టు ఎర్త్ వలె, అనగా నేల వరకు తగ్గించుకునేటటువంటి అనుభవాలు మనలో ఉంటే బహుగా ఫలిస్తాము, హెచ్చిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మనల్ని దేవుని దృష్టికి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోమనేటటువంటి ఈ విషయంలో మనం కొన్ని మాటలు విందాము. దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు గ్రంథము 17వ అధ్యాయము 16-17 వచనములో దావీదు విధంగా చెప్తున్నాడు. చదువుదామా? రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడనయ్యా? నా ఇల్లు ఏమాత్రపది దేవా. మనుషునితో మనుషుడు మాట్లాడుకున్నట్లుగా దయపాలించి నాతో మాట్లాడి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు చేస్తున్నటువంటి మహారాజు అయ్యుండి రాజ్య పరిపాలనను పక్కన పెట్టి, అలాగని చెప్పి రాజ్య పరిపాలనలో ఎక్కడా మచ్చ తెచ్చుకోలేదు, రాజ్య పరిపాలనలో ఎక్కడా సరిగా పరిపాలించలేదు దావీదు అనే చెడ్డ పేరు తెచ్చుకోలేదు. దానికి ఇచ్చే సమయం దానికి ఇచ్చేవాడు, దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇచ్చేవాడు. ఒక రాజు అయ్యుండి ఆయన వచ్చి యెహోవా సన్నిధిలో కూర్చుని, నీకు అంత తీరుబడి, మనకి అంత తీరుబడే ఉండట్లేదు. 11 అయ్యేటప్పటికి విడిచిపెట్టేయాలి, వచ్చేది 10ంటికి, 11 అయ్యేటప్పటికి వదిలేయాలి. వదిలేస్తే అది మంచి చర్చి, ఆ చర్చికి పోదాం. 12 అయ్యేటప్పటికి వదిలేయాలి, ఒక గంటన్నరకి వదిలేయాలి. లేకపోతే గడియారం వంక చూడటం, ఇసుక్కోవడం, సేవకుల మీద ఇసుక్కోవడం, వాక్యం మీద ఇసుక్కోవడం, పైకి చెప్పలేకపోయినా లోపల చాలయ్యా బాబు ఆపు, ప్రసంగం ఆపోయే బాబు ఆపు, టైం అయిపోతుంది వెళ్ళిపోవాలి అని లోపల గొణుక్కోవడం, సణుక్కోవడం నాకు తెలియపోయినా ప్రభుకు తెలుస్తాయి. సృష్టికర్తకి తెలియంది ఏముంది? దావీదు అంత ముమ్మరమైనటువంటి విరామము లేకుండా పని కలిగి ఉన్నటువంటి దినాలలో, రాజ్య పరిపాలన చేస్తున్న దినాలలో, సింహాసనం మీద కూర్చుండి తీర్పులు తీర్చవలసినటువంటి పరిపాలన చేయవలసిన దినాలలో ఆయన వచ్చి యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలా ప్రార్థన చేస్తున్నాడు. నేను ఏ పాటి వాడిని అయ్యా నీ ఎదుట, నేను ఎంతటి వాడిని, నా ఎన్నిక ఏ పాటిది, నేను ఏ పాటి వాడిని, అల్పుడను, నీ దృష్టిలో నేను అల్పుడను అని అంగీకరిస్తూ దేవుని చిత్తానికి లోబడిపోతూ ఆయనలో ఎంత వినయాన్ని దేవుడు చూశాడో, ఎంత విధేయతని దేవుడు చూశాడో, ఎంత తగ్గింపుని చూశాడో, ఎంత దీనత్వాన్ని చూశాడో,
ఎంత వివేకాన్ని చూశాడో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా తగ్గించుకున్నాడు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. దావీదు తగ్గించుకున్న విషయాన్ని మనము ఈ దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయంలో 16-17 వచనాల్లో మనము చదువుకున్నాం. అలాగన మన భక్తి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం చేసే భక్తి జీవితము, మనం చేసే విశ్వాస జీవితము అలాగ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనం, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరు హెచ్చాలి, ఎవరు తగ్గాలి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుని అసలు దేవునికి ఏమాత్రము కూడా, ఏసమెత్తు కూడా, చీపురు పుల్లంతా కూడా స్థానం లేకుండా ఈ రోజుని సేవకులు తమను తామే హెచ్చించేసుకుంటున్నారు. ఏదో వారినే ఏర్పరచుకున్నట్లుగాను, వారికే దర్శనాలు చూపిస్తున్నట్లుగా, వారితోటే ప్రవచనాలు చెప్పిస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఎంత మాత్రము చోటు లేకుండా గొప్ప గొప్ప ఆర్భాటాలకి పోతూ కార్పొరేట్ అనే ఒక పేరుని తగిలించుకుని భయంకరంగా దేవుని మోసం చేస్తున్నారుగా. ఆ మోసములో అనేక మంది బురిడి కొడుతున్నారుగా. అటువంటి వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దేవునికి కొంచెం కూడా చోటు లేదు. వారి వస్త్రధారణలో కానీ, వారి వేషధారణలో కానీ, వారి భాష, వారి మాట్లాడే మాటల్లో కానీ అపరకోటీశ్వరులం అయిపోయామన్నంత ఆ డబ్బుని చూసుకుని, ఆ సౌకర్యాలు చూసుకుని, ఆ సదుపాయాలు చూసుకుని విపరీతమైన హెచ్చులకు పోతూ కార్పొరేట్ అనే ఒక టైటిల్ని తగిలించుకుని ఇక ఎలా పడితే అలాగా, దేవునికి చోటు లేదు. దేవుని మహిమపరిచేటటువంటి సంఘటనలు ఉండవు, దేవుని మహిమపరిచే పరిస్థితులు ఉండవు, దేవుని ఘనపరిచే పరిస్థితులు ఉండవు. వారిని వారు ఘనపరుచుకుంటారు, వారిని వారే మహిమపరుచుకుంటారు, వారిని వారే గొప్ప చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు మన కళ్ళకి ఎంతోమంది కనపడుతున్నారు. అవి పుట్టగొడుగులా పుడతాయి, అలాగే మాయమైపోతాయి. తర్వాత శాశ్వతంగా ఉండేది తగ్గించుకున్న వారే, శాశ్వతంగా ఉండేది దేవునికి వివేకవంతులే, దీన మనస్సు కలిగిన వారే, తగ్గించుకున్నవారే. ఇక్కడ దావీదు అంత గొప్ప పదవి తనకి ఇచ్చినా కానీ, అంత గొప్ప రాజ్యభారము ఇచ్చినా కానీ, దావీదు ఏపాటి వాడిని అయ్యా, నన్ను నా వంశాన్ని ఇలాగ ఆశీర్దిస్తానని నీ నోటితో పలికినటువంటి మాటలను బట్టి నేను ఏపాటి వాడిని, నా ఎన్నిక ఏపాటిది, నా వంశము ఏపాటిది, నా ఇల్లు ఏపాటిది, అల్పుడను అని ఆయన తగ్గించుకుంటున్నాడు. ఈ రోజుని చాలామంది కార్పొరేట్ అనే పేరుతోటి గర్వాంధకారులుగా, గర్వమనే అంధకారం అలుముకున్న వారిగా మనకు కనపడుతున్నారు ఎంతోమంది. వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వారికి వచ్చే శాపంలో కొంత శాపం వారు ప్రదక్షిణలు చేసేవారు కూడా అనుభవించాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బాప్తిజం ఇచ్చే యోహాన్ అంటున్నాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఎప్పటికీ కూడా నీవు హెచ్చవలసి ఉన్నది, నిన్ను హెచ్చించాలి. మేమందరం కలిసి నీ నామాన్ని హెచ్చించాలి, నీ నామాన్ని కొనియాడాలి, నీ నామము ఈ ప్రపంచం యొక్క నలుమూలలో కూడా మేము ప్రకటించాలి, తెలియపరచాలి. మేము తగ్గిపోవాలి, నీ నామమే హెచ్చించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వేల కొలది సంఘాలు కట్టి దేవుని నామ మహిమార్థంగా వేల కొలది సంఘాలు కట్టినటువంటి మహాభక్తులు ఎంత తగ్గించుకున్నారు, ఎంత తగ్గింపు జీవితం జీవించారు.
దేశ విదేశాల్లో కూడా సంఘాలు దేవుని నామ మహిమార్థంగా కట్టబడిన వేల కొలది సంఘాలు కట్టిన స్థాయికి నడిపించబడిన సేవకులు ఎంతమంది లేరు? మన పూర్వకాలంలో ఎంతమంది లేరండి? వారు ఎంతగా తగ్గించుకున్నారు? వారు కార్పొరేట్ అనే పేరు టైటిల్ తగిలించుకోలేదే. ఏసన్న గారు కానీ, సురేష్ అయ్య గారు కానీ, భక్త సింగ్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరూ కూడా కార్పొరేట్ అనే టైటిల్స్ తగిలించుకోలేదు ఎక్కడ. ఆ చెత్త మాకు అవసరం లేదన్నారు వాళ్ళు. అది చెత్తగా భావించారు. ఆ చెత్తను మీదేసి తిరుగుతున్నారు కొంతమంది. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రోమా పత్రికలో దైవజనుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 16వ వచనం ఏం చెబుతుంది? ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనసు కలిసి ఉండుడి, హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తి కలవారై ఉండండి. హెచ్చించుకునేటటువంటిది. నాకు కాబట్టి ఇంత ఖరీదైన కారు, నాకు కాబట్టి ఇంత ఖరీదైన బట్టలు, నేను కాబట్టి నాకు కాబట్టి వద్దు. అవి ఉండవేమో అలాగ అనుకుంటే. నువ్వు అలాగ అనుకునే కొలది వాటిని త్వరగా దేవుడు తీసేస్తాడేమో. తగ్గించుకో. తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండండి. హెచ్చులకు పోకండి. వాక్యం హెచ్చరిస్తుంది. మిమ్మల్ని మీరు హెచ్చించుకోకండి, హెచ్చులకు పోకండి. ఈరోజు చాలామంది సేవకులు, వారిని బట్టి కొంతమంది విశ్వాసులు సేవకుల్లో ఉన్న హెచ్చులు చూసి మరలా విశ్వాసులు ఒక సమూహం తయారైంది. మా సేవకుడిలాగా నేను హెచ్చించబడాలి, మా సేవకుడిలాగా కోట్ వేయాలి, మా సేవకుడిలాగా బూట్ వేయాలి, మా సేవకుడిలాగా ఎక్కిన కారు కొనుక్కోవాలి నేను కూడా. ఇదొక బ్యాచ్ తయారైంది. ఇదొక గుంపు. ఈ హెచ్చించుకునేటటువంటి గుంపు మరలా హెచ్చించుకునేటటువంటి ఒక విశ్వాస సమూహాన్ని సిద్ధం చేసింది. ఇక్కడ ప్రభు వాక్యం చెబుతుంది, హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తి కలిగి అని వాక్యం చెబుతుంది. ఇది వాక్యమేగా, పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథములో వ్రాయించిన వాక్యమే కదా. ఈ వాక్యము వద్దా మనకి? ఈ వాక్యం దాటవేద్దామా? కొన్ని మనకు అనుకూలమైన వాక్యాలు తీసుకుని మాట్లాడుకుందామా? దేవుని బిడ్డలారా, నిశ్చయముగా మీరు ఆశీర్వదించబడాలని ఆసక్తి కలిగిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు హెచ్చించబడాలి, ఎక్కడ తలదించుకున్నారో అక్కడ తల ఎత్తుకునేటట్లుగా చేయాలని ఆసక్తి కలిగిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్తమానము 23వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చదువుదాం. అది ఈ రోజున హెచ్చించుకుంటున్నారు చూడండి, ఒక రోజున తగ్గించబడతారు వీళ్ళందరూ కూడా. ఒక రోజున కనపడరు మళ్ళీని. ఈ బ్యాచ్ అంతా, ఈ కార్పొరేట్ బ్యాచ్ అంతా మళ్ళీ కొంతకాలానికి కనపడరు. కొంతకాలము వాళ్ళకు సమయం ఇస్తాడు. ఎంతగా హెచ్చించుకుంటావో హెచ్చించుకో, ఎంతగా పెరిగిపోతావో పెరిగిపో, ఎంతగా నిన్ను గణపరుచుకుంటావో గణపరుచుకో. నన్ను గణపరచడం మానేసి ఎంతగా నిన్ను నువ్వు గణపరుచుకుంటావో గణపరుచుకో. ఓకే, అవన్నీ కూడా ఒక లెక్క అప్పగించవలసినటువంటి దినము, లెక్క అప్పగించవలసిన ఒక సమయము వరకు వారు హెచ్చించబడతారు. తర్వాత చూడండి రాయబడిన మాట, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన్ను తాను హెచ్చించుకుంటూ పోయేవాడు తగ్గించబడతాడు. ఒక రోజుని కనుమరుగైపోతాడు, ఒక రోజుని కనిపించడు. కొంతకాలం, ఒక సీజన్ అన్నమాట. ఒక సీజను మసిపూసి మారేడికాయ చేసే సీజను. కళ్ళెర చేసి మనుషులు కింద పడేయడం, తల మీద చెయ్యేసి వెనక్కి గెంటుకుంటా వెళ్ళిపోయాడు, పడిపోయేదాకా వెళ్ళి ఆయన గెంటేయడం. ఇవన్నీ కూడా ఈ మసిపూసి ప్రజల్ని మారేడికాయ చేసేటటువంటి కొంతకాలం సాగుద్ది. నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు, ప్రభువుని హెచ్చించడం మానేసి. నా వల్లనే ఇన్ని మిరాకిల్స్, నేనే చేయగలుగుతున్నాను, నేనే అనుకుంటున్నావు. ఒక రోజుని కనుమరుగైపోతారు వీళ్ళు. వాక్యం చెబుతుంది, నేను చెప్పట్లే.
వారు తగ్గించబడతారు, ఇక వారు కనుమరుగైపోతారు. యెషయా ప్రవచన గ్రంథంలో 14వ అధ్యాయంలో 13వ వచనాన్ని చదువుదాం. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను. చూసారా, ఒకడు అనుకుంటున్నాడు ఇక నాకు మించినటువంటి సేవకుడు ఈ భూమి మీద ఎవడో ఉండకూడదు. ఒకడు అనుకుంటున్నాడు నాకంటే ధనవంతుడైన సేవకుడు ఈ భూమి మీద ఇంకెవడో ఉండకూడదు. ఒకడు అనుకుంటున్నాడు నా దగ్గర ఉన్నటువంటి ఖరీదైన కార్లు ఇక మరి ఏ సేవకుడి దగ్గర ఉండకూడదు. ఒకడు అనుకుంటున్నాడు నేను చేసిన మిరాకిల్ మరి ఎవడో చేయకూడదు అనుకుంటున్నారు. ఇలాగా ఆ అనుకున్నవాడు ఏమవుతున్నాడు? చదవమ్మా. దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించేస్తాను. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుంటాను. 12, 14 వచనాలు కూడా చదువుదాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఎట్లు ఆకాశము నుంచి పడితివి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. తేజో నక్షత్రాలలాగా వెలిగిపోతున్నారు కొంతమంది. సేవ చేయడాని ప్రభు చక్కగా ఆత్మలు సంపాదించి సంఘాన్ని కట్టి చక్కటి ఉపదేశంతో అపోస్తుల వంటి సేవ చేసి అపోస్తుల్లాగా సమర్పించుకుని అపోస్తుల్లాగా సేవ చేసి ఆత్మల్ని ప్రభు రాకడికి సిద్ధపరచమని సేవ అప్పగిస్తే ఈ యేసయ్య నామాన్ని అడ్డం పెట్టుకుని ఈ రోజుని అడ్డదారులు తొక్కి అడ్డంగా అడ్డదిడ్డాలుగా సంపాదించి బాగా బలిసిపోయిన వారు మాట్లాడుతున్న రీతిగా మాట్లాడుతూ చిన్న సేవకుల మీద దాడి చేస్తూ చిన్న సంఘాలని పాడు చేస్తూ స్థానిక సంఘాలకి దెబ్బ కొడుతూ ప్రాజెక్టుల మీద వాక్యాన్ని చెబుతూ స్క్రీన్ల మీద వాక్యాన్ని చెబుతూ నా ప్రియమైన దేవుని బిడ్డలారా స్వస్థత క్యాంపులంటూ కూడా బైపాస్ రోడ్లంట క్యాంపులు పెడుతూ స్థానిక సంఘాలని పాడు చేసి సేవకుల్ని పాడు చేసి సంఘస్థుల యొక్క హృదయాల్ని గలిబిలి చేసి ఇదిగో ఇక్కడ క్రీస్తు, అదిగో అక్కడ క్రీస్తు, అక్కడ వెలిసాడు, ఇక్కడ వెలిసాడు, ఇక్కడ మహత్యాలు, అక్కడ మహత్యాలు అని ఒక సైతాను గుంపు బయలుదేరింది. తేజో నక్షత్రంలాగా కొంతకాలం వెలుగుతారు వాళ్ళు. వేకువ చుక్కలాగా మిలుకు మిలుకుమంటూ వేకువ చుక్కలాగా తళుక్కుమంటూ మెలుకుమంటూ ఉంటారు కొంతకాలం. తర్వాత ఏమైంది చదువుదామమ్మా. జనములను పడగొట్టిన నీవు. చూడండి, చాలామంది విశ్వాసాలు పడగొడుతున్నారు వీరు. చెడు బోధలు చేస్తూ స్వస్థత శాలలంటూ స్వస్థత క్యాంపులంటూ మంగళవారము, మొదటి మంగళవారము, మొదటి శుక్రవారము, శనివారం ప్రార్థనలు, బురిడి కొట్టించే ప్రార్థనలు, స్వస్థతలని అనేక మందిని పడగొడుతున్నారు వీళ్ళు. దేవుడు 3.5 సంవత్సరాల సేవలో యేసుక్రీస్తు ప్రభులు వారు పడిపోయిన వారిని లేవనెత్తాడు కానీ ఎవరిని పడగొట్టలేదు. పడగొట్టడము లేపడము 2 అవస్థలతో కూడిన పనులు చేస్తున్నారు ఈ రోజుని. ఎవరిని పడగొట్టలేదు నా ప్రభు. వాక్యమును స్థిరపరచడానికే అద్భుతాలు చేశాడంతే. ప్రజల జీవితములలో వాక్యమును స్థిరపరచడానికి వారికి మారు మనస్సు కలిగేటట్లుగా దేవుని రాజ్యానికి వారు సిద్ధపడేటట్లుగా ఆయన సేవ చేయడానికి వచ్చాడు. కానీ స్వస్థశాల పెట్టుకుని బతకంట్రా, నా పేరు చెప్పుకుని కార్పొరేట్ సేవకులు అయ్యి కోట్లు సంపాదించి ఇక అడ్డదడ్డమైన పరిపాలన చెయ్యండిరా అని చెప్పలేదు దేవుడు. స్క్రీన్ల మీద వాక్యం అంటూ ఊరూరా తిరుగుతున్నాడు ఒకడు. బైపాస్లలో క్యాంపులు పెట్టి బైపాస్ రోడ్లో టెంట్లు వేసి మంగళవారం అంటాడు, బుధవారం అంటాడు. అనేక జనాల్ని పడగొడుతున్నారు వీళ్ళు. అనేక జనములను పడగొడుతున్నారు. తేజో నక్షత్రాల్లాగా వేకు చుక్కల్లాగా తళుక్కు మిలుక్కుమంటూ ప్రత్యక్షమవుతారు. అప్పుడిప్పుడు అక్కడక్కడ ప్రత్యక్షమవుతారు. ఇదిగో అక్కడ, అదిగో అక్కడ. నమ్మకండి, వాక్యం చెబుతుంది. అపోస్తుల వాక్యం మీద, అపోస్తుల రొట్టె విరచడం మీద, అపోస్తుల ప్రార్థన ఎడల, అపోస్తుల సహవాసం ఎడల ఎడతెగక ఉండు వారే రేపు దేవుని రాజ్యములో ఉండేవారు. వారే దేవుని సింహాసనము
ఎదుట వారందరూ కూడా దేవుని ముఖదర్శనము చేసుకునేవారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారే చేర్చబడేవారు. ఈ తళుక్కు వెళుక్కుమంట తేజో నక్షత్రంలాగా, వేకువ చుక్కలాగా అప్పుడొక మంగళవారం ప్రత్యక్షమయ్యి, శుక్రవారాలంటూ శనివారాలంటూ ప్రత్యక్షమయ్యి ప్రజల దగ్గర ఉన్న ధనమంతా దోచుకుని కోటీశ్వరులుగా మార్చబడి క్యాలెండర్లని పాట పెట్టి క్యాలెండర్లు అమ్ముకునేవాడు ఒకడు. ప్రజల్ని ఏ రకంగా బురిడి కొట్టిస్తున్నారు, గారడీ విద్యలు చేస్తున్నారు, ప్రజల దగ్గర ఉన్నది దోచుకోవడానికి ఏ రకమైన రకరకాల ప్రయత్నాలు, కుయ్యక్తులు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మా దగ్గర వెండి బంగారాలు లేవన్నారు పోస్తులు. మా దగ్గర క్రీస్తు నామం ఉన్నది, క్రీస్తు నామములో నీకు స్వస్థత కలుగునుగాక అన్నారు. కానీ వాడి దగ్గర నుంచి ఉన్నదంతా దోచుకుని వాడికి తైలాన్ని పిచికారీ చేసి, తైలాన్ని ట్యాంకుల్లో పోసి, ట్యాంకుల్లో నుంచి పిచికారీ చేసి, మసిపూసి మారేడుగాయ చేసి వారి దగ్గర ఉన్నదంతా దోచుకోవట్లేదు. అటువంటి వారు కాదు. అపోస్తులు సమర్పణ కలిగిన వారు. చావు కూడా, దేవుని సేవ కొరకు చావుని కూడా స్వాగతించేవారు. వాళ్ళు ఖర్చు అయిపోయేవారు, తన ప్రాణాలని ఖర్చు పెట్టేవాళ్ళు. అటువంటి నా ప్రియ సహోదరి సహోదరులరా, అటువంటి సేవలో పాలిభాగస్తులై ఉండాలి. అటువంటి సేవ మనకి నేర్పిస్తుంది, వివేకాన్ని నేర్పిస్తుంది, దీనత్వాన్ని నేర్పిస్తుంది, సాత్వికత్వాన్ని నేర్పిస్తుంది, దేవుల్లో ఉన్న మంచితనాన్ని నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువమ్మా. మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకొంటివి కదా, నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. స్తోత్రం కలుగును గాక. పాతాళంలో ఒక మూలకు త్రోయబడతారు. తన్ను తాను హెచ్చించుకునేవాడు తేజో నక్షత్రంలాగా, నాకంటే గొప్పవాడు లేడు, నాకంటే అధికుడు లేడు, నాకంటే మిరాకిల్స్ చేసేవాడు లేడు, మా చర్చిలోనే మిరాకిల్స్. నీ మొఖమేం కాదా? నీ చర్చిలోనే మిరాకిల్ చేస్తే ఇంకా ఈ దేశంలో ఉన్న చర్చిలన్నీ ఎందుకు కట్టినట్టు దేవుడు, ఎందుకు ఏర్పరచుకున్నట్టు? మా చర్చిలోనే జరుగుతాయి ఇలాంటివన్నీ. అవును, మీ చర్చిలోనే జరుగుతాయి. క్యాలెండర్లు పాట పెట్టడాలు, క్యాలెండర్ల మీద బతకడాలు, ప్రజల్ని రెచ్చగొట్టి, దేవుని పేరట రెచ్చగొట్టి ఒకలాంటి మెస్మెరిజం చేసి ప్రజల్ని బురిడీ కొట్టించడం నాకే తెలుసు అనుకుంటున్నారు కొంతమంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఒక విశ్వాసైనా, ఒక సేవకుడైనా, సంఘమైన సేవకుడైనా, నా ప్రియ సహోదరి సహోదరులారా, చెప్పబడుతున్న మాటను బట్టి తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. దానికి ఒక సాక్ష్యము మనకి యెషయా గ్రంథంలో కనిపిస్తుంది. తేజో నక్షత్రంలాగా, వేకువ చుక్కలాగా తన్ను తాను హెచ్చించుకుంటూ, తన్ను తాను ఘనపరుచుకుంటూ, ఒక అదుపు ఆజ్ఞ లేనటువంటి విధంగా ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు. నువ్వు ఎలిగినంతకాలం ఎలిగేవు తేజో నక్షత్రంలాగా, వేకువ చుక్కలాగా తళుక్కుమంటూ చాలామందికి నువ్వు కనిపించావు. కానీ నువ్వు నేల వరకు మనుషుల్ని ఎంతోమందిని పడగొట్టావు. నువ్వు నేల వరకు నరకబడ్డావు, పాతాళానికి ఎలా వెళ్ళిపోయావో చూడు అని ప్రభు అటువంటి ఆలోచనలు కలిగినటువంటి ఆ సాతానుని ఎలాగా పాతాళానికి పంపించాడు, ఒక మూలకి. అలాగా తన్ను తాను హెచ్చించుకుంటూ నా అంతటి వాడు లేడని విశ్వాస జీవితంలో కానీ, సేవా జీవితంలో కానీ ఎక్కడా కనిపించకూడదు. అపోస్తులు తగ్గించుకున్నారు, తిట్టేవారికి, కొట్టేవారికి అప్పగించుకున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజుని వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని సంగమా,
హెచ్చింపులకి ఎన్నడూ వెళ్ళొద్దు. వాక్యం చెబుతుంది, విన్నాము మనము. హెచ్చువాటి యందు మనస్సుంచక తక్కువ వాటి యందు మీరు ఆసక్తి కలిగి ఉండండి అని చెప్తుంది వాక్యం. దేవునికి స్తోత్రం. దానియేలు పుస్తకంలో కూడా ఒక రాజు బాగా హెచ్చించబడ్డాడు. 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదివితే, బెల్షస్సరు అతని కుమారుడగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక, మనస్సుని అణుచుకోక, చూడండి, మనస్సుని అణుచుకోకే ఈ ప్రమాదాలు, ఈ ఆపదలు, ఈ ఆత్మీయ నష్టము, దేవుని ద్వారా పొందవలసినటువంటి ఇవన్నీ కూడా కోల్పోవడము, మనస్సుని అణుచుకోక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. చూసావా, ఈ రోజున ఎంతమంది కనపడతలేదండి మన కళ్ళకి? చాలామంది సేవకులు దేవుళ్ళలాగా కొలవబడుతున్నారు ఈ రోజుని. చాలామంది విశ్వాసులు వారికి ఉన్న ధనాన్ని ఒక దేవుళ్ళలాగా కొలుస్తారు, వారికి ఉన్నటువంటి పదవిని ఒక దేవుళ్ళలాగా కొలుస్తారు, వారికి ఉన్నటువంటి కుమార్తెలను కూడా దేవుళ్ళలాగా కొలుచుకుంటారు, వారికి ఉన్న ఆస్తిని ఒక దేవుళ్ళలాగా కొలుచుకునేటటువంటి వారు ఉన్నారు. మనస్సుని అణుచుకోలేకపోతున్నారు. మనస్సుని అణుచుకోలేక తమను తాము బాగా పట్టపగ్గాలు లేకుండా తమను తాము హెచ్చించుకుంటున్నారు. బెల్షస్సరు గురించి రాయబడినటువంటి మాటని 5వ అధ్యాయము 30వ వచనం కూడా చదవమ్మా. కల్దీలి రాజుగు బెల్షస్సరు హతుడాయెను. 22వ వచనంలోని హెచ్చరించాడు దేవుడు. బెల్షస్సరు, దేవుని మీకన్నా నువ్వు గొప్పగా నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు, దేవుని కన్నా గొప్పగా నిన్ను నువ్వు గణపరుచుకుంటున్నావు అని హెచ్చరించాడు. 22వ వచనంలో. 30వ వచనంలో చూస్తే అతడు లేడు, భూమి మీద నుంచి కొట్టివేశాడు దేవుడు అతన్ని. ఈ భూమి మీద నుంచి తొలగించాడు. నీవు భూమి మీద బ్రతికే అర్హత లేదు నీకని చెప్పి ఆ మనిషిని కొట్టివేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనస్సుని అణుచుకోలేక దైవాంశ సంభూతుల్లాగా వారికి వారే దేవునికి సమానులుగాను దైవాంశ సంభూతులుగాను ఏదో 4 మాటలు చెప్పడం వస్తే ఇక ప్రజలను మోసం చేయడమే. వారికి వారే దైవాంశ సంభూతులుగా చిత్రీకరించుకుంటున్నారు. కొంతకాలం అది నీకు. బెల్షస్సరుకి కొంత టైము. 22వ వచనంలో హెచ్చరించాడు. 23వ వచనంలో అతడు భూమి మీద నుంచి కొట్టివేయబడ్డాడు. దేవుని కంటే అతిగా హెచ్చించుకోవడానికి నువ్వెవరు? దేవుడు నీకు సేవ చేయమని సేవ అప్పగిస్తే, క్రీస్తుకు తగిన విశ్వాసిగా ఉండమని విశ్వాసాన్ని అప్పగిస్తే, వాటిని అడ్డం పెట్టుకుని పక్కదారులు నీ మనస్సుని నీవు అణుచుకోలేక పక్కదారులు పట్టి ధనదాహం పేరు నాకంటే గొప్ప సేవకుడు లేడు ఇక ఈ ప్రపంచం మీద అనిపించుకోవాలి, నాకంటే మిరాకిల్ చేసేవాడు లేడని కొందరు తాపత్రయం, నాకంటే పదవులు ఎలగబెట్టేవాడు ఎవడో లేడు అని అనిపించుకోవాలి, కొందరు తాపత్రయం. ఇది అప్పగించిన పని పక్కన పెట్టేశారు, దేవుని ఉద్దేశాలు పక్కకు పెట్టేశారు, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేశారు. ఇక వారి చిత్తము, వారి ఆలోచనలు, ఇక వారి నడిపింపు, వారి ఎదుగుదల ఇయే చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 12వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు అంటున్నారు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, సేవ చేస్తున్న దైవజనుడా, ఈ మాట ఆలకించి ఈ మాటను బట్టి కొంత నేర్చుకుందాం. మరలా చదువుదాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు చాలా విశేషంగా ఉన్నాయి.
నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఒక ముళ్ళు, దాన్ని ప్రేమగా స్వీకరిస్తున్నాడు దైవజనుడు. దైవజనుడి కంట దేవుని ద్వారా ప్రత్యక్షతలు చాలా అత్యధికంగా ఉన్నాయంట. నువ్వేపాటివాడు పౌలు ముందు? పౌలు గారి సేవ ముందు, పౌలు గారు చేసిన మిరాకిల్స్ ముందు నువ్వేపాటివాడు? ఒక మూలకు కూడా పనికిరావు. నువ్వు గోటి వారకు కూడా పనికిరావు. ఎక్కడ హెచ్చించబడలేదే పౌలు గారు? ఎంత తగ్గించుకున్నాడు? సేవ నిమిత్తం జైలుకి వెళ్ళాడు. జైల్లో కూర్చుని పత్రికలు రాశాడు. ఈ రోజున జీవగ్రంథంలో అవి పొందుపరచబడ్డాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, తన తిండి, తన ఆహారం కొరకు తన కష్టపడి వెళ్ళి పనిచేశాడు పౌలు గారు. పౌలు గారు వంటి సేవ చేద్దాం. పౌలు గారు చేసినటువంటి సేవ చేద్దాం, దానికి కట్టుబడి ఉందాం. పౌలు గారిని ఒక ప్రామాణికంగా తీసుకుందాం. పౌలు గారిని ఒక ఆదర్శప్రాయంగా తీసుకుందాం. ఆయన డేరాలు కుట్టుకుని ధనం సంపాదించుకుని దాని ద్వారా ఆయన భోజనం చేశాడు. ప్రజల సొమ్ముతో భోజనం చేయలేదు. ప్రజల సొమ్ముతో పబ్బం గడుపుకోలేదు. ప్రజల సొమ్ముతోటి ఖరీదైన కారుల్లో తిరగలేదు పౌలు గారు. ప్రజల సొమ్ముతోటి అందలానికి ఎక్కలేదు పౌలు గారు. పౌలు గారు చేసినటువంటి సేవ, ఆయన నీడపడితే స్వస్థతలు జరిగాయి. ఆయన నడికట్టులు, ఆయన చేతి రుమాలతోటి అద్భుతమైన స్వస్థతలు అనుభవించారు. ఆయన అంటాడు, బుద్ధి చెప్పుతూ, హెచ్చరిస్తూ, గద్దిస్తూ, దేవుని వాక్యాన్ని బోధిస్తూ ప్రతి ఒక్కరూ క్రీస్తు ఎదుట, రాబోతున్న క్రీస్తు ఎదుట నిలబడాలని మేము ప్రయాసపడుతున్నామంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది మంచి పోరాటము, మంచి సేవ. నేను మంచి సేవ చేశాను అనలేదు, కానీ ఆయన మంచి పోరాటము పోరాడి తిని అంటాడు. నేను మంచిగా సంఘం కట్టాను, నా వంటి సంఘం ఎవరూ కట్టలేదు అని అనలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన హెచ్చిపోకుండా ఒక ముళ్ళు ఆయన ప్రేమగా స్వీకరించాడు. ఎక్కడ హెచ్చుకి చోటివ్వలేదు, హెచ్చింపుకి చోటివ్వలేదు. అందుకనే ఆయన కొనియాడబడుతున్నాడు ఇప్పటికి కూడా. ఆయన మాటలు అద్భుతమైన మాటలుగా, ఆయన సేవ అద్భుతమైన సేవగా కొనియాడబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈవేళ కాకపోతే రేపైనా చెప్పుకుంటారు ఎంత మంచి సేవ చేశాము, ఎంత మంచి పోరాటాలు పోరాడామనేది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్యాలెండర్ అమ్ముకునేవాడిని క్యాలెండర్ అమ్ముకున్నాడనే చెప్తారు. మసిపూసి మారేడుగా చేసి స్వస్థతల పేరు పెట్ట కోటీశ్వరుడు అయ్యాడంటే దాని గురించే చెప్పుకుంటారు. ఆత్మల భారం కలిగి ఆత్మలను రక్షించి ప్రభు కొరకు అప్పగించాడు అంటే దాని గురించే చెప్పుకుంటారు. దేనికి దానికే ఉంటుంది ప్రతిఫలం. ప్రియ సహోదరి సహోదరుడా, నిశ్చయముగా ఈ వాక్యమును బట్టి మూలవాక్యంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి ఆ మాటను మరొక్కసారి స్మరణకు తెచ్చుకుని, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవను, అందరికీ బలమిచ్చువాడవను నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులైన వారందరికీ కూడా వాక్యముఖంగా వాక్యస్వరూపుడైనటువంటి దేవుని ద్వారా మీకు తెలియచేయాలనుకున్నది, ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవుడు, గొప్పతనాన్ని ఇచ్చే దేవుడు, ఆయన సమస్తమును ఏలేవాడు, మన పాలిట బలమును పరాక్రమమును దానముగా ఇచ్చేవాడు, హెచ్చించువాడు, అందరికీ బలమిచ్చువాడు నీవేనయ్యా అని దావీదు చేసిన ప్రార్థనను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆ విపులమైనటువంటి ఆ మాటలను బట్టి ప్రభువుని స్తుతిస్తూ, నిశ్చయముగా మీకును మీ కుటుంబములకును దావీదు చేసిన ప్రార్థన వంటి ప్రార్థన ద్వారా ఆశీర్వాదములు, దీవెనలు నిండుగా మెండుగా దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపినికి స్తోత్రమయ్యా తండ్రి. నాయన, ఇంతవరకు దైవ సేవకులు చెప్పిన వాక్యం నిమిత్తం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి వాక్యం ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపబడుచున్నాను. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా తండ్రి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.